పరిస్థితి ఏంటంటే భయంకరమైన బానిసత్వం. మామూలు బానిసత్వం కాదు. వాళ్ళు తట్టుకోలేక ఏడ్చారు, మొర్ర పెట్టారు. నిర్గమాకాండం ప్రారంభ అధ్యాయాలు ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు వాళ్ళని తెగుళ్ళు రప్పించి ఐగుప్తు దేశం మీదకి వాళ్ళకి తీర్పు తీర్చి మహాప్రభావముతో చాచిన తన దక్షిణ హస్త బలము చేత వాళ్ళని బయటికి తీసుకొస్తే ఈ యొక్క వాళ్ళు చూశారు ఇవన్నీ కూడా. చిమ్మ చీకటి, ఎంత చీకటి అంటే వీళ్ళు కాగడాలు వెలిగించినా కానీ ఏం కనబడట్లేదు అవతలకి, చిమ్మ చీకటి. కానీ ఇశ్రాయేలీయులకు వెలుగుంది ఆ పక్కనే. వడగళ్ళు ఇలా పడిపోయి పంటలన్నీ నాశనం, ఇశ్రాయేలీయులకి ఏం అవ్వట్లేదు. కప్పలు భయంకరంగా వచ్చేస్తున్నాయి, మిడతలు భయంకరంగా వచ్చేస్తున్నాయి. ఈ ఈ గీత అంతే, వీళ్ళు ఉన్న దగ్గరికి రావట్లేదు, ఇక్కడ వస్తున్నాయి. చూశారు వాళ్ళు. ఎర్ర సముద్రం పాయలవడం చూశారు. ఇక అది అద్భుతం అన్నమాట. అన్ని చూసి ఇలా అంటున్నారు, అయ్యి బాబోయ్, మేము ఐగుప్తు దేశంలో కొండలో మాంసం వేసి వండుకుంటా ఉడికిస్తూ ఉంటే మసాలా దినుసులకు ఆ వాసన వస్తూ ఉంటే ఎంత తృప్తిగా తిన్నాం ఏంటి వాళ్ళన్న మాటలు చూడండి. మేము మాంసం వండుకొని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా అంటే ఆ కొండ దగ్గరే కూర్చుని తినేసారంటే ఇలా తృప్తిగా. ఇంక వేరే డిష్లోకి వేసి తిని టైం లేదు యాక్చువల్గా. ఎందుకు? వీళ్ళు తినకుండానే లాక్కుని పోయి పని చేయించుకుంటారు. బానిసత్వం, కఠినమైన బానిసత్వం. కానీ ఏళ్ళేం జ్ఞాపకం చేసుకున్నారంటే, మేము ఆ మట్టి ఒంటి నిండా ఉంది, కనీసం కాలు కడుక్కునే టైం లేదు, ఆ కొండల దగ్గర కూర్చుని మేము తృప్తిగా తిన్నాం మాంసం. ఇప్పుడు మాకు మాంసం లేదని ఏడుతున్నారు ఇలా. మాంసం ఆకర్షణ.